హలో ఫుడీస్, మొన్న నేను పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే అద్దుర్స్ అనుకోండి. ఆ రెసిపీ కోసం నేను 250 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్లోకి కాస్త మిరియాల పొడి, పసుపు, కారము, ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసి కాస్త నీరు చేర్చుకొని ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలిపి ఒక కడాయిలో కాస్త నూనె వేసి ఆ పన్నీర్ ముక్కల్ని షాలో ఫ్రై చేసి వాటిని పక్కన ఉంచుకున్నాను. అదే కడాయిలో కాస్త బటర్ వేసి ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, కాస్త ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కాస్త బాగా వేపుకున్న తర్వాత ఒక టమాటో ప్యూరీ వేసి అందులోకి మసాలా పొడులు లైక్ సాల్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం వేసి మసాలాని మాడకుండా నూనె కాస్త బయటికి వచ్చే వరకు వేపుకున్న తర్వాత షాలో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా వేసి మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకి పట్టేలా వరకు వేపుకున్న తర్వాత స్టవ్ కట్టే ముందు కాస్త క్రీమ్ వేసి మరి కాస్త వేపి ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచుకున్నాను. అదే కడాయిలో మరి కాస్త ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటో ప్యూరీ వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మసాలా పొడులు లైక్ సాల్ట్, పసుపు, కారం, మిరియాల పొడి, కాకపోతే గరం మసాలా మాత్రం వేసాను, ధనియాల పొడి వేయలేదు. అవన్నీ వేసి బాగా వేపుకొని ఆ గ్రేవీ మిశ్రమాన్ని పక్కన ఉంచి ఇంకొక గిన్నెలో కాస్త నీరులోకి హోల్ స్పైసెస్, సాల్ట్, నూనె, పుదీనా, కొత్తిమీర తరుగు, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి అర్ధగంట పైన వరకు నానబెట్టుకున్న బియ్యం వేసి హాఫ్ బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాను. పక్కన గ్రేవీ చేసి పెట్టుకున్న వాటిలో ఈ హాఫ్ బాయిల్డ్ రైస్ వేసి వాటిపైన పన్నీర్ మిశ్రమాన్ని వేసి తర్వాత మరి కాస్త హాఫ్ కుక్డ్ రైస్ వేసి వాటిపైన సాఫ్రాన్ మిల్క్ వేసి కొత్తిమీర, పుదీనా తరుగు, నెయ్యి వేసి తర్వాత రైస్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని మరి కాస్త వేసి మూత పెట్టి దమ్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ పన్నీర్ బిర్యానీ. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్గా కుక్ అయిందని తెలుసుకోవడానికి రైస్ ఇలా సి షేప్గా లైక్ పువ్వు విడుచుకున్నట్టుగా రావాలి అండ్ పొడి పొడిగా రావాలి. నేనైతే దమ్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకున్నాను. సో నాకు ఇది ఇలా పొడి పొడిగా ఇలా వచ్చింది. ప్రిఫర్ అడుగు మందం ఉన్న గిన్నెల్ని ప్రిఫర్ చేయండి. సో బిర్యానీ బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ దమ్ చేసే విధానం కూడా చాలా బాగుండాలి. సో దిస్ ఈజ్ మై రెసిపీ. నచ్చితే ట్రై చేయండి.